హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం మఫ్తీ పోలీస్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీని చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో రివ్యూ తెచ్చుకుంది గైస్. స్టోరీలోకి వెళ్తే ఓ వ్యక్తి అయితే మర్డర్ అయితే జరుగుతుంది గైస్. హీరో అర్జున్ గారు ఆ కేసు అయితే టేకప్ చేస్తారు. మళ్ళీ ఆ వ్యక్తి ఎవరు, దేనివల్ల అతను చంపారు, ఆ వెనకాల కల్పిరిట్ ఎవరు, వాళ్ళ వెనకాల మోటివ్ ఏంటి, దేనివల్ల ఇదంతా చేశారు, అతను ఎందుకు చంపారు, మళ్ళీ పోలీసులు ఈ కేసుని ఎలా సాల్వ్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్లో తెలియదు ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే ఓకే అనిపించింది గైస్. ఏంటంటే వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్ట్ బాగుంది, బట్ తీసుకెళ్లే విధానం చాలా బోరింగ్గా ల్యాగ్గా అనిపించింది. అంటే చూస్తున్నంతసేపు మనకి బోర్ ఫీల్ అవుతుంటాం మూవీ. ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్లే సబ్జెక్ట్ బాగుంది, అక్కడక్కడ ఎంగేజ్ థ్రిల్ చేస్తుంది, బట్ చూస్తున్నంతసేపు చాలా బోర్ ఫీల్ అవుతుంది. ఇంకెంతసేపు అన్నట్టు అంటే ల్యాగ్గా చేశారు మూవీని. మెయిన్లీ మూవీ అదే మైనస్ అయింది మూవీకి. ఇంకోటి అర్జున్ గారి క్యారెక్టర్ మాత్రం సూపర్గా చేశారు గైస్. ఆ క్యారెక్టర్లో చాలా బాగా చేశారు అర్జున్ గారు. సూపర్గా డిజైన్ చేశారు ఆ క్యారెక్టర్ మాత్రం. ఇంకోటి పర్టికులర్ 2 సీన్స్ అయితే ఉంటాయి. స్టేషన్లో హస్బెండ్ అండ్ వైఫ్ది కేసు ఒకటి వస్తుంది. ఏదైతే పర్టికులర్ ఆ సీన్ ఉందో ఆ సీన్ మాత్రం చాలా బాగా డిజైన్ చేస్తారు. సూపర్గా అనిపించింది నాకు. ఇంకో సీన్ కూడా ఉంటుంది పర్టికులర్, ఆ సీన్ కూడా చాలా బాగా అనిపించింది. 2 సీన్స్ అయితే సూపర్గా వర్కౌట్ అయ్యాయి. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏదైతే మనకి ఆ మోటివ్ అంటే దేనివల్ల ఇంకో కేసు కూడా దీనికి ఇంకో కేసు లింకప్ అయి ఉంటుంది గైస్. ఆ కేసుది ఒక పాస్ట్ అయితే మనకు చూపిస్తారు. అది సూపర్గా ఉంటుంది. ఆ ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. పాస్ట్లో చూపించే ఆ క్యారెక్టరైజేషన్స్ కానివ్వండి, ఆ స్టోరీ కానివ్వండి, సూపర్గా ఎమోషనల్గా బాగా వర్కౌట్ అయింది. ఒక పాప అయితే ఉంది గైస్. ఆ క్యారెక్టర్ అంటే హ్యాండిక్యాప్డ్గా అంటే మెంటల్లీ డిస్టర్బ్గా ఉంటుంది. ఆ పాప మాత్రం చాలా బాగా చేసింది గైస్. సూపర్గా చేసింది ఆ క్యారెక్టర్లో. ఆడ ఎమోషనల్గా కూడా బాగా వర్కౌట్ అయింది. మెయిన్లీ ఆ పాస్ట్లో వచ్చే ఆ స్టోరీ కూడా చాలా బాగా అనిపించింది నాకు. బట్ మిగతా స్టోరీ ఏదైతే ఫస్ట్ హాఫ్లో చూస్తామో చాలా బోరింగ్గా ల్యాగ్గా అనిపిస్తుంది మనకి. అంటే ఇంకెంతసేపు అంటే ఇంకా లాగుతున్నారే మూవీని అయితే అనిపిస్తుంది కదా, అంత బోర్గా వెళ్తూ ఉంటుంది. మళ్ళీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏదైతే ఆ పాస్ట్ది చెప్పానో ఆ పాపది, ఆ స్టోరీ బాగుంటుంది. ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవుతాం. మంచి మెసేజ్ ఉంటుంది. ఆ పాప మాత్రం సూపర్గా చేసింది ఆ క్యారెక్టర్లో. ఇక మూవీ మాత్రం జస్ట్ ఓకేలా అయితే అనిపించింది నాకైతే. ఎంగేజ్ చేస్తుంది, బట్ చూస్తున్నది కొద్దిగా బోర్ ఫీల్ అవుతూ ఉంటాం. ఇంకొద్ది బాగా తీసుంటే మూవీని ఇంకా మంచి మూవీ అయ్యి ఉండేది. బట్ నాకైతే జస్ట్ ఓకేలా అనిపించింది. ఓకే, ఈ మూవీ నేచర్ రేటింగ్ అయితే 5కి 2.5 గైస్. నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. నాట్ బ్యాడ్. హాలో స్ట్రీమింగ్ అవుతుంది. వాచ్ చేయండి వాళ్ళు. ఓకే, మఫ్తీ పోలీస్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.